కష్టపడి స్టూడెంట్ లీడర్గా ఉంటూ ఈ స్థాయికి ఎదిగితే నన్ను జక్కమూడి రామారావు, వంగవీటి రంగా గారు, రాజశేఖర్ గారు చేరదీశారు నన్ను. తర్వాత నేను పెరిగాను. అంటే రాజకీయాల్లో మీరు మెగాస్టార్ అనొచ్చా? అందులో డౌటే లేదు. Okay. కింద నుంచి Fine, కార్యకర్త వచ్చారు. నుంచి కర్రలు పాతుకుని కర్రలు మోసుకుంటూ జెండాలు పాతుకుంటూ పైకి వచ్చిన నేను. సో పవన్ కళ్యాణ్ చిరంజీవి క్రేజ్ తోటి ఆ కేసుతో వచ్చిండు కాదు. కనుక రాజకీయాల్లో వచ్చిన వాడు కరెక్ట్ అయిన ఆధారాలతో ఆరోపించేయమంటాను నేను. ఇష్టమైన మాట్లాడితే పట్టం ఎవరికి రెడీగా లేడు. ఎవరికి సినిమా నీ సినిమా వెనకాల ఉన్నవాళ్ళు, నీ సినిమా వెనకాల ప్రతి ఒక్కరు నువ్వు నటించినా బాగా నటించకపోయినా ఆ షార్ట్ అయిన బలి చేశారు చెప్పడం కొడతారు సినిమా ఫీల్డ్లో. ఇక్కడ అలా కొట్టరని ఎవడని ఈ తోలు తీసేస్తారు. ఇక్కడ అలా ఉండదు. కనుక రాజకీయాల్లో నువ్వు ఒకటి విమర్శిస్తున్నప్పుడు కరెక్ట్ అయిన ఆధారాలు తీసుకుని విమర్శించు. నేను పడ్డాను, నేను రెడీగా ఉన్నాను. అదే నువ్వు లేనిపోని ఇష్టం మాట్లాడితే ఈరోజు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ 100% చెప్తున్నాను సార్. అతను డబ్బంతా కూడా సింగపూర్ వెళ్ళింది సార్, త్రూ హవాలా. నేను చెప్పగలను. కానీ ఇంకా క్లియర్ గా ఎందుకంటే నేను పక్కా ఇంకా చెప్పట్లేదండి, ఇంకా ఆధారాలు సేకరిస్తున్నాను. ఆ ఆధారాలు ఏ హవాలా ఎవరి ద్వారా వెళ్ళింది, ఇది ఏం ద్వారా వెళ్ళింది, ఏ రూట్ల ద్వారా వెళ్ళింది, సింగపూర్ లో వాళ్ళ ఫ్యామిలీ ఎవరున్నారు, సింగపూర్ లో అక్కడ ఏ ఫ్యామిలీకి డబ్బులు పంపించాడు, అన్ని ఆధారాలు సేకరిస్తాను. ఎందుకంటే లాస్ట్ 6 months నేను అరెస్ట్ బిజీగా ఉంటున్నాను. ఆధారాలు దూరలేదు తప్ప 100% పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఆ డబ్బులన్నీ కూడా డైవర్ట్ అయినాయి నేను చెప్తాను. సార్ మీరు ఇప్పుడే ఒక మాట అన్నారు, ఆధారాలు లేకుండా విమర్శిస్తే ఎవరు పడరు అని. అంటే మిమ్మల్ని మీరు అంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం చెప్పారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని ఆయన కోసం చెప్తూ హవాలా ద్వారా సింగపూర్ వెళ్ళింది ఇలాగంటున్నారు. ఏ ఆధారాలతో చెప్తున్నారు? ఇంకా ఆధారాలు సేకరిస్తున్నారు. ఆధారాలు సేకరిస్తే టేబుల్ పెట్టి చెప్తాను అవి కూడా త్వరలోనే చెప్తాను. వాటి ఆధారాలు సేకరిస్తున్నాను. అంటే ఒక 50% ఆధారాలు మీకు దొరికాయా? అందుకని చెప్తున్నారా మీరు? ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. గతంలో నేను చేయని వాడిని పవన్ కళ్యాణ్ విమర్శించిన తర్వాత వాట్ ఈజ్ అని చెప్పేసి నేను ఎంక్వైరీ చేస్తాను కదండి. ఇంకా ఉన్నాయి అతని పర్సన్స్ కూడా చాలా ఉన్నాయి. కానీ నేను కరెక్ట్ కాదు మాట్లాడట్లేదు. సందర్భంతో అవి మాట్లాడతాను. సార్ ఏ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే మీద రాని ఆరోపణలు అయితే మీ మీద వస్తూ ఉన్నాయి సార్? అంటే అంత ముందు కూడా వచ్చాయి. అంటే మాట్లాడితే స్ట్రైట్ గా అడుగుతున్నాను సార్, ఫీల్ అవ్వద్దు. బియ్యం స్మగ్లర్ అంటారు, అంటే బియ్యం స్మగ్లింగ్ చేస్తున్నారు. అదే సార్, అవును. తర్వాత గంజాయి స్మగ్లింగ్ అంటారు, తర్వాత భూ కబ్జాలు అంటారు. ఇలా ఇవన్నీ రావడానికి కారణం ఏంటి? ఇందులో ఏమైనా అంటే నిప్పు లేకుండా పొగరాదంటారు కదా సార్, ఏమైనా ఉందా సార్? చంద్రబాబు నాయుడు మాట్లాడే ప్రతి మాట అబద్ధాలే. చంద్రబాబు స్క్రిప్ట్ చదివాడు ప్యాకిస్తాన్ పవన్ కళ్యాణ్. అంతేనే కదా నేను కాకినాడలో పవన్ కళ్యాణ్కే ఛాలెంజ్ చేస్తున్నా. రా బియ్యం స్మగ్లర్ చంద్రశేఖర్ ఓటు వేయకండి నువ్వు చెప్పు, గంజాయి స్మగ్లర్ చంద్రశేఖర్ ఓటు వేయకండి చెప్పు, భూ కబ్జాదారు చంద్రశేఖర్ ఓటు వేయకండి చెప్పు. అమ్మ ఇవన్నీ నేను చేస్తే నాకు ఓటు వేయకండి. ఒకవేళ నేను చేయట్లేదని మీరు భావిస్తే నాకు ఓటు వేయండి, నేను వెళ్తాను. ఇదే కదా, ఇంతకన్నా ఇంకేం కావాలి సార్? నువ్వు చేసే ఆరోపణలకి నా కాకినాడ ప్రజలే సాక్ష్యం. మరి నా ప్రజలు నమ్మి ఓటు చేశారు అనుకోండి, నువ్వు అన్న ప్రతి మాట నేను చేసేట లెక్క. అయినా నా సంబంధాలు లేవు. అయినా కూడా ప్రజల తీర్పు అంతిమ తీర్పు. ప్రజలు ఒకవేళ నన్ను ఓడించారు అనుకోండి, పవన్ కళ్యాణ్ అన్నీ నిజమని. నా ప్రజలు నన్ను గెలిపిస్తే పవన్ కళ్యాణ్ మాటలన్నీ కూడా అబద్ధాల కింద లెక్క. సార్ పవన్ కళ్యాణ్ గారు అంటే మాకున్న సమాచారం ప్రకారం కాకినాడ నుంచి, అంటే ఇంకా ఫైనల్ అవ్వలేదు, కన్ఫర్మేషన్ ఉన్నది కాదు కానీ కొంతవరకు తెలుసుకున్న అవగాహనతో మాట్లాడుతున్నాం, కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఎంపీగా చేసుకుంటాడు చేస్తే పవన్ కళ్యాణ్ ఎంపీగా చేసుకుంటాడో, కాకినాడ రూరల్ పోటీ చేస్తాడో లేకపోతే పెడవ నాకు అనవసరం సార్. అది ఎక్కడ పోటీ చేసినా పార్టీ చూసుకుంటుంది. వాళ్ళ మీద పెట్టే వ్యక్తులు పార్టీ చూసుకుంటుంది. నేను కోరుకునేది డైరెక్ట్ గా అతను నా మీద పోటీ రావాలి. అప్పుడే అతను మొగడికి లెక్క, అతను పార్టీ పర్సన్ లెక్క. లేకపోతే ఐ డోంట్ కేర్. అతను అన్నవాడిని నేను చెప్పాను కాకినాడ నా మీద పోటీ చేయాలి. అతను ఎంపీ పోటీ చేసో లేకపోతే పిఠాపురం చేసో ఐ డోంట్, నాకు అది సంబంధం లేదు. నా పార్టీ అధినేతలు చూసుకుంటారు, పార్టీ చూసుకుంటారు. నేను ముందు నుంచి చెప్తుంది ఒకటే, నా టికెట్ అనౌన్స్ చేశారు మా నాయకుడు. నేను పోటీ చేయడానికి రెడీగా ఉన్నాను. నువ్వు కూడా వచ్చి ఛాలెంజ్ స్వీకరించే. ఎందుకని ఇంకేంటి, నేను ఏ రోజైతే చెప్పానో డే 1 ఎలాగైతే ఉన్నానో ఈ రోజు కూడా అదే భావంతో ఉన్నాను, అదే కట్టుబాటుతో, అదే కోపంతో, అదే కసితో ఉన్నాను. అదే కసితో ఉన్నానన్నారు కదా మీరు. ఎంత మెజారిటీతో విజయం సాధిస్తారు? చెప్పలేదు సార్, ఒక్కోటని నెగ్లెక్టే కదా. కాదు సార్, అంటే మీకంటూ ఒక కాన్ఫిడెన్స్ లేకపోతే ఒక రకమైన ఇది ఉంటుంది. నేను గెలుస్తాను సార్, అందులో పక్కాగా గెలుస్తారు. మిమ్మల్ని అంటే ఇంకోసారి ఎందుకు గెలిపించాలి సార్ కాకినాడ ప్రజలు చెప్పండి? కాకినాడలో గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం చూసి, గత ప్రభుత్వంలో 2014 ప్రమాణ స్వీకారంలో ఈ ముగ్గురు వచ్చిన వాళ్ళే, ఇదే మోడీ, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు
అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళందరూ డయాస్ లో కూర్చున్నారు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు సంతకాలు పెట్టాడు ప్రజలకు చూపించి. సాక్ష్యాలు పవన్ కళ్యాణ్ ఇదే మోడీ. రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు, చేయలేదు. డాక్టర్ రుణమాఫీలు చేస్తా అన్నాడు, చేయలేదు. బెల్ట్ షాపులు నిర్మూలిస్తానని సంతకం పెట్టాడు. బెల్ట్ షాపులు నిర్మూలించడం కాదు కదా, వైన్ షాపుల పక్కన పెద్ద పెద్ద బార్ల కన్నా పెద్ద పెద్ద పర్మిట్ రూములు పెట్టి ఆ పర్మిట్ రూములతో పాటు బెల్ట్ షాపులు కూడా పెట్టాడు. అదేవిధంగా ఎన్టీఆర్ సుధల స్రవంతి అని ఒక కార్యక్రమాన్ని పెట్టి 20 లీటర్లని 2 రూపాయలకి ఇస్తానని సంతకం పెట్టి ప్రతి పల్లెటూరులో ప్రతి గ్రామంలో పెడతానని, అది చేయలే. సో ఇంక వీళ్ళు ప్రజల్లోకి ఏమొచ్చి వెళ్తారండి వీళ్ళు. ప్రమాణ స్వీకారం చేసిన రోజుని అంటే అది ఆల్మోస్ట్ ఆల్ పీక్ అన్నమాట. ప్రజలు మన నమ్మిన రోజు, ఆ రోజు గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన రోజు పెట్టిన సంతకాలే దిక్కులేదు. వీళ్ళు ఏ ముఖం పెట్టిన ప్రజలకు వెళ్తారు ఈసారి. మీరేం చేశారు చెప్పండి. నేను చేసింది ఒకటి సార్, సంక్షేమ పరంగా మా నాయకుడు మేనిఫెస్టోలో పెట్టి ప్రతి అంశాన్ని చేశారు. ప్రజల సంక్షేమంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. పెన్షన్ వాళ్ళ ఇంటికి ఇవ్వటం, రేషన్ వాళ్ళ ఇంటికి ఇవ్వటం, పథకాలు అకౌంట్లో పడతాం, మధ్యలో దళారు లేరు, కరప్షన్ లేదు, జన్మభూమి లాంటి కమిటీలు లేవు. బ్రహ్మాండ పరిపాలన సంక్షేమ పరంగా చేశారు. టౌన్లో సిటీలో ఎప్పుడు లేనట్టు విధంగా డెవలప్మెంట్ చేస్తారు. మీరు ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో ఉన్నానని కాదు, మీరు వెళ్ళండి ఏ వార్డు అన్న చూడండి, నాకు అక్కడి నుంచి ఫోన్ చేయండి, ఇంకా పలానా రోడ్డు వేయలేదు, పలానా చోట పలానా ట్రైన్ కట్టలేదని చెప్పండి, నేను చేయించుకుంటాను. ఆల్మోస్ట్ 95-96% పనులు అన్ని పూర్తి అయిపోయి. కాకినాడ ప్రజలకి ఈ పని కావాలని ఏది లేదు, అన్ని ఒక రకంగా స్టేట్లోనే ద బెస్ట్ కాన్స్టిట్యూన్సీ నా డెవలప్మెంట్ విషయంలో చేశాను. పెండింగ్లో ఉన్నటువంటి ఆర్ఓబీలు కానీ ఇటువంటి అన్ని కూడా నేను పూర్తి చేయగలిగాను. కొత్త రోడ్లు, స్మార్ట్ సిటీలో కొత్త రోడ్లు వేయగలిగాయి. ప్రజలకి అనుకున్న రోడ్లు అన్నీ కూడా ప్రజలు ఎక్కువ తిరిగే చోట కొత్త రోడ్లు ఫామ్ చేసే అవకాశం నాకు ఇచ్చారు. నా దగ్గర ఎవడొచ్చా సరే మర్యాదగా మాట్లాడటం, వాళ్ళకి కావాల్సిన పనులు చేసుకోవాలి. ఎప్పుడు కూడా చేయలేను, చూడలేను నా నోటి ఇప్పుడు రాదు. నేను ఎప్పుడు పోస్ట్ రాసేయడం మాకు ఇది నేర్పాడు సార్. ఒక ప్రజాశాఖలో ఉన్న మనం ప్రజలకు సేవ చేస్తున్నాం. నీ దగ్గరికి వచ్చిన ప్రతివాడు కష్టంతోటో బాధతోటో నీ దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు ఆడి కష్టం ఆడి బాధ ఉన్నప్పుడు నువ్వు 4 మాటలు చెప్పి వాడికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేయి. నీ ప్రయత్నం లోపల ఎక్కడో చెయ్యి. ఒకేలా అతనికి అవ్వకపోతే అతను దురదృష్టం, కానీ ఇప్పుడు ప్రయత్నం లోపల ఎక్కడ చేయి రాశాడు. అందుకే సార్ నా దగ్గరికి ఎవరు రోజుకి 300 మంది 400 మంది వస్తారు నా దగ్గర. ఎవడొచ్చినా ప్రశాంతంగా మాట్లాడతాను, ఎవడొచ్చినా పని చేస్తాను. చాలు, ప్రజలకు పని అవ్వకపోయినా వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే అన్నవాడు పని అవ్వకపోయినా మర్యాదగా మాట్లాడాడు, చాలు గౌరవంగా మాట్లాడాడు, కూర్చోబెట్టి మాట్లాడాడు. అది కూడా సాటిస్ఫాక్షన్ సార్ ప్రజలకి. ఇదే చంద్రశేఖర్ రెడ్డి గారి గెలుపు విజయం రహస్యం అనుకోవచ్చు. అంతే సార్, ప్రజలందరికీ ఎందుకంటే ఇంకేం కావాలి, మర్యాద ఫస్ట్. ఏ ప్రజలకు కూడా ఫస్ట్ మర్యాద, తర్వాత పని చేస్తాడో లేదా, తర్వాత అవినీతి. ఈ దగ్గరికి వెళ్తే డబ్బులు తీసుకుంటాడో లేదా, అది కూడా నేను గతంలో ఉన్నప్పుడైతే ఒక పనికి వెళ్తే కూడా 2-3 రోజులు, ఎందుకంటే అవినీతి, ఆ డబ్బు అమ్మాయి ఎంత కలెక్ట్ చేయాలి, ఎంత వసూలు చేయాలి. ఈ రోజు కూడా కాకినాడ పట్టణంలో సీటు ఎక్స్ఎమ్మెల్యేకి డిక్లేర్ చేయకుండా ఉండడానికి కారణం అదే. డిక్లేర్ చేయమనండి. నేను నా సంక్షేమం, నా అభివృద్ధి కన్నా గతంలో ఉన్న ఎక్స్ఎమ్మెల్యే అవినీతి మీద నేను ఎక్కువ మాట్లాడతాను. ప్రజలు తెలిసిన అవినీతి. కొండబాబు గారా 100% టికెట్ ఇస్తే గంట మాట్లాడతాను. మైకుల్లో అతను చేసే అవినీతి గంట మాట్లాడతారు, ప్రజలు తెలుసు. అన్నింటికంటే ముఖ్యమైనది 2014-2019 వరకు వాళ్ళ కౌంటర్ గారు 2 గంటలు మాట్లాడతారేమో సార్. మాట్లాడితే అబద్ధాలు ప్రజలు తెలిసిపోతుంది కదా. నేను ప్రజలు తెలిసిన అవినీతి చెప్తానంటున్నాను. పోలీస్ స్టేషన్లో లంచాలు తీసుకోవడం ప్రజలు తెలుసు. గంజాయి వ్యాపారం దగ్గర లంచాలు తీసుకోవడం ప్రజలు తెలుసు. గుట్కా వ్యాపారస్తుల దగ్గర లంచాలు తీసుకోవడం అలా తెలుసు. ఆయిల్ మాఫియాకి, రైస్కి, అన్ని చోట్ల ఎక్కడ తీసుకోవడం అతను తెలుసు. అన్నిటికంటే ముఖ్యమైనది 2014లో కొండబాబు అప్పుల్లో ఉన్నాడు. అతని ఇల్లు బ్యాంక్ వాళ్ళు ఆక్షన్ చేసేసి నోటీస్ కూడా ఇచ్చారు. 2014 కరెక్ట్గా 1 రోజులు నామినేషన్ ముందే, కరెక్ట్గా ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పు తీరిపోయి బ్యాంకులో కట్టేసాడు. 5 అంతస్తుల మేడ కట్టుకుని ఇప్పుడు పిల్లలతో ఆ మేడలో ఉన్నాడు. పెద్ద పెద్ద కార్లు. 2014లో ఎమ్మెల్యే ముందు పిల్లలు స్కూటర్ మీద తిరిగేవారు. 2014 ఎమ్మెల్యేనే ఫారెన్ కార్లు కొన్నారు పిల్లలందరూ. సరే, ఇవన్నీ ఇదే అవినీతి సార్, కళ్ళ ముందు కనబడాలి అవినీతి. పోనీ కొండబోకి ఏమైనా వ్యాపారాలు ఉన్నాయంటే నాకు తెలిసినట్టుగా కొండబో ఏ వ్యాపారం చేయట్లేదు. పోనీ అతనికి నాలాగే ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీస్ ఉన్నాయంటే ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీస్ లేవు. ఎక్కడికి వచ్చేది అంతగా అల్లవుద్దిన అద్భుతంగా ఉండాలి నాకు కొండబోకి. సార్, అది చెప్పండి. ఒక సిన్సియర్ క్వశ్చన్ అడుగుతున్నాను సార్.
పరిస్థితుల వలన రీత్యా కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు. అంటే ఎమ్మెల్యేలుగా మారిన తర్వాత డబ్బులు తీసుకోకుండా ఉన్న ఎమ్మెల్యేలు, లేకపోతే నేను అవినీతి చేయలేదు, నేను చాలా నిజాయితీగా ఉన్నాను, నాకు వచ్చే హానరీ ఏదైతే ఆ శాలరీ అయితే ఉందో దాంతోనే బతుకుతున్నాను అని చెప్పి గుండెల మీద ఖచ్చితంగా చేసుకొని ఉన్నాను. నేను- గుండెల మీద చేసుకొని సార్, నేను బ్రతికే ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు సార్? అది నాకు తెలియదు సార్. నేనైతే ఖచ్చితంగా ఉన్నాను. నా ప్రజలు తెలుసు. ఉమ్. నా ప్రజలు తెలుసు నేను ఖచ్చితంగా ఉన్నాను లేదా, నేను అవినీతి చేస్తానో నా ప్రజలు ఖచ్చితంగా ఉన్నాను. నాకు అవసరం లేదు. నాకు నేను పుట్టడమే చాలా మంచి కుటుంబంలో పుట్టాను, ఉన్నత స్థాయి కుటుంబంలో పుట్టాను. చిన్నప్పటి నుంచి కూడా చాలా పద్ధతిగా, చాలా లావిష్గా పెరిగిన